హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 23వ భాగాన్ని వినేద్దాం. ప్రియ రాజ్ చేయి పట్టుకొని ఆపి రాజ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ప్రియ అలా సడన్ గా హక్ చేస్తున్నసరికి రాజ్ తనని తాను బ్యాలెన్స్ చేస్తూ ప్రియని పట్టుకుంటాడు. రాజ్ కూడా కొంచెం కూలై ప్రియని తన రెండు చేతులతో బంధిస్తాడు. ఆ సీన్ చూసి వాడికి పిచ్చెక్కి, ఒరే రాజ్, ఇప్పుడు అది నీ సొంతం కావచ్చు, దాన్ని నీకు దక్కనివ్వను. ప్రియా, నువ్వు వాడికి దగ్గరైతే నేను వాడిని నీ నుంచి దూరం చేస్తాను. నేనంటే ఏంటో నీకు బాగా తెలుసు కదా. వార్నింగ్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గాయపడ్డ ఆ ముగ్గురిని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని స్టేషన్కి తరలించమని యష్ అక్కడున్న పోలీసులు చెప్తాడు. ఇంకా ప్రియా రాజ్ని హక్ చేసుకుని ఉంటుంది. తన కంటి నుండి వచ్చే నీటి దారులు రాజ్ షర్ట్ని తడిపేస్తూ ఉంటే రాజ్ మనసు మెలిపెట్టినట్టుగా ఉంటుంది. ఆదిత్య వచ్చి ప్రియా భుజంపై చెయ్యి వేసి, భయపడుకురా, నీకేం కాదు, ఇద్దరు అన్నలు నీకు తోడుగా ఉండగా, ఇంత ప్రాణమిచ్చే భర్త నీకు అండగా ఉండగా వివేకే కాదు, వాడి జేజం వచ్చినా ఆ నీడను కూడా నీ దరి చేరకుండా కాపు కాస్తాం. ఇప్పటి వరకు ఎవరో తెలియక ఇలా ఉన్నాం, ఇప్పుడు తెలిసాక ఊరికే కూర్చుంటామా అని ఓదారుస్తాడు. ప్రియా రాజ్ నుండి కొంచెం దూరం జరిగి రాజ్ చేయిని అలాగే గట్టిగా పట్టుకుని రాజ్ భుజంపై తలవాల్చి ఉంటుంది. ఆ క్షణం ప్రియకి రాజ్ సాన్నిహిత్యం ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అందరూ కలిసి ఇంటికి బయలుదేరతారు. ప్రియా మార్నింగ్ నుంచి తినకపోవడం వల్ల తన మొహం అంతా పీక్కపోయి ఉంటుంది. రాజ్ అది గమనించి ఎక్కడైనా రెస్టారెంట్ దగ్గర కారు ఆపమని చెప్తాడు. కారులో కూడా ప్రియా రాజ్ చేయి పట్టుకొని ఉంటుంది. కార్ రెస్టారెంట్ దగ్గర ఆగిన తర్వాత నలుగురు వెళ్ళి భోజనం చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు. వీళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి లావణ్య వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లావణ్య ఎదురొచ్చి, ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు, వదిన ఏంటి ఇలా ఉంది, అసలు ఏం చేశారు, వాళ్ళని చంపేశారా ఏంటి కొంపదీసి అని ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. యష్ లావణ్య మాటలకి బ్రేక్ వేస్తూ, ఆపవే నీ క్వశ్చన్స్, అక్కడ ఏమీ జరగలేదు, మేమెవరినీ చంపలేదు, జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేసామంతే అని అక్కడ జరిగింది మొత్తం లావణ్య చెప్తాడు. లావణ్య భయంతో రాజును చుట్టేసుకుని ఏడుస్తుంది. ఏడవకురా, నేనున్నానుగా, నేను వచ్చేసాగా, నేను చూసుకుంటాలి, వదిని రూమ్లోకి తీసుకెళ్ళు అంటాడు. లావణ్య ప్రియా చేతిని పట్టుకొని తీసుకెళ్తుంటే ప్రియా రాజ్ చేయిని అలాగే పట్టుకొని ఉంటుంది. రాజ్ ప్రియని చూసి నవ్వి, సరేలే నేను తీసుకెళ్తానని ప్రియని తనే స్వయంగా రూమ్లోకి తీసుకెళ్లాడు. ప్రియని ఫ్రెష్ కమ్మని చెప్పి రాజ్ తన రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అవడానికి. ప్రియా ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద పడుకొని ఉంటుంది. అయినా ఇంకా భయపడుతూనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ విషయం తెలిసి ఆకాష్, నిత్య, సులోచన, లావణ్య కూడా ప్రియ దగ్గరకు వస్తారు. సులోచన ప్రియ తల మీద చెయ్యి వేసి నిమురుతూ, అందరూ ఉన్నాం కదా, నువ్వు టెన్షన్ పడకు. ఆకాష్ వెంటనే, ప్రియా, నా మాట మీద నమ్మకం ఉంది కదా, వాడు ఎవడైనా కానీ ఇక నీ వైపు కన్నెత్తి చూడకుండా చూస్తాను, కొంచెం నవ్వరా అంటాడు. నిత్య వచ్చి ప్రియతో, వదినా, నీకు ఈ సాడ్ ఫేస్ అస్సలు చుట్టుకోలేదు. నిన్నటి నుంచి ఇంట్లో ఉన్న టెన్షన్తో అందరి మొహాల్లో నవ్వు లేకుండా పోయింది. నాకు విసుగొస్తుంది, అసలే ఆకలేస్తుంది. నువ్వు ఇలా ఉంటే నాకు తినాలనిపించదు, నీకు తెలుసు కదా, ఆకలికి నేను ఆగలేనని. కొంచెం నువ్వు నవ్వితే నేను వెళ్ళి తింటాను. ప్రియా నిత్య మాటలు విని చిన్నగా నవ్వుతుంది. అమ్మయ్య, నవ్వావా, ఉండు ఇప్పుడే వస్తాను అని నిత్య వెళ్ళి ఫ్రూట్స్ బౌల్ తీసుకుని వస్తుంది. ప్రియకి తినిపిస్తూ తను తింటూ ఉంది. లావణ్య, నిత్య, ప్రియా కబుర్లో పడ్డ తర్వాత అక్కడి నుంచి ఆకాష్, సులోచన వెళ్ళిపోతారు. రాజ్ ఫ్రెష్ అయి వస్తాడు రూమ్కి. రాజ్ కూడా వచ్చి వాళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చుంటాడు. యష్, ఆదిత్యాలు కూడా వచ్చి జాయిన్ అవుతారు. అలా వాళ్ళు మాట్లాడుతుండగానే చీకటి పడుతుంది. ప్రియా మూడ్ని చేంజ్ చేయడానికి సులోచన గార్డెన్లో డిన్నర్ ఏర్పాటు చేస్తుంది. అందరూ వచ్చి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రియని సులోచన రాజ్ రూమ్లోకి వెళ్ళమని, తన సామానంతా అక్కడే పెట్టించాలని చెప్పడంతో తడబడుతూనే రాజ్ రూమ్ వైపు అడుగులు వేస్తుంది. రాజ్ రూమ్ డోర్ తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే కొంచెం భయంగా అనిపిస్తుంది తనకి. రాజ్ ప్రియని చూసి వెనక్కి తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. రాజ్ ప్రియని ఫస్ట్ టైం తన రూమ్లోకి చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రియ రూమ్ని చూస్తూ ఉంటుంది. బాగా అలసిపోవడం వలన వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని వస్తుంది. బడలిక వల్ల సోఫాలో నిద్రపోతుంది. రాజ్ వచ్చేసరికి ప్రియ నిద్రపోతూ ఉంటుంది. రాజ్ ప్రియని సోఫాల నుంచి ఎత్తుకుని బెడ్ పైన పడుకోబెట్టి దుప్పటి కప్పి తను పక్కనే పడుకుంటాడు. నిద్రలో ప్రియ కలవరించడం చూసి ప్రియని దగ్గరకు తీసుకుని తన కౌగిల్లో పొదవి పట్టుకుని అలాగే ఉంటాడు. ప్రియా రాజ్ కౌగిల్లో సంతోషంగా, ధైర్యంగా, హాయిగా నిద్రపోతుంది. అది చూసి రాజ్ ప్రియా నుదిటిన ముద్దు పెట్టి తను కూడా ప్రియాని చూస్తూ నిద్రపోతాడు. అలా రాత్రి గడిచిపోతుంది. సూర్యుడు వచ్చేస్తాడు. ప్రియా పొద్దున్నే లేయడం అలవాటు కనుక ఉదయమే లేస్తుంది. తను లేచేసరికి రాజు జాగింగ్కి వెళ్ళిపోతాడు. తను వెళ్ళి స్నానం చేసి వచ్చి పూజ గదిని శుభ్రం చేస్తూ, అరే ముగ్గు వేయడం మర్చిపోయానే అనుకుని బయటకొచ్చి వాకిలంతా ముగ్గులు పెడుతుంది. ముగ్గులు పెట్టడం అయిపోయిన తర్వాత తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది. ఈసారి రాజ్ జాగింగ్ నుంచి వచ్చేసరికి ప్రియా తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
రాజ్ ప్రియని చూస్తూ స్మైల్ చేస్తూ లోపలికి వెళ్తాడు. ఈసారి ప్రియ కూడా రాజుని చూసి నవ్వుతుంది. ప్రియ నవ్వుకి రాజ్ మనసు గాల్లో తేలిపోతుంది. అందరూ ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి ప్రియ పూజ చేసి సిద్ధంగా ఉంటుంది. అందరికీ హారతిస్తూ ఉంటుంది. రాజ్ రాకపోయేసరికి రాజ్ కోసం తనే హారతి తీసుకుని రూమ్లోకి వెళ్తుంది. రాజ్ అప్పుడే ఫ్రెష్ అయ్యి టవల్తో బయటకు వస్తాడు. ప్రియ రాజుని చూసి అలాగే స్టన్ అయి కళ్ళు మూసుకుంటుంది. ప్రియలో ఉన్న కంగారం చూసి నవ్వుకొని రాజ్ ప్రియ దగ్గరకు వచ్చి హారతి తీసుకుంటాడు. ప్రియ గబుక్కున వెనక్కి తిరిగి పూజ గదిలోకి వెళ్లి హారతి పెట్టేసి వణుకుతున్న చేతులతోటి దేవునికి నమస్కరిస్తుంది. తన హార్ట్ ఎప్పుడు కొట్టుకునే దానికంటే ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ప్రియ మనసులో ఏంటి నాకు ఇలా అయిపోతుంది, ఆయనేంటి అలా ఉన్నాడు, ఓ అమ్మో ఆయన చూసి నాకెందుకు ఇలా అవుతుంది అనుకుంటూ ఆలోచనలో పడుతుంది. రాజ్ రెడీ అయి వచ్చేదాకా ప్రియ ఆలోచనలోనే ఉండిపోతుంది. రాజ్ వచ్చి ప్రియా అని పిలిచేసరికి అలానే ఉంటుంది. అయినా ప్రియా పలకదు. రాజ్ ప్రియకి చాలా దగ్గరగా వచ్చి ఏం ఆలోచిస్తున్నావు, నేను చాలా హాట్గా ఉన్నానా అన్నాడు. రాజ్ అలా మాట్లాడేసరికి ప్రియా బుగ్గలు కొంచెం వెరిపెక్కుతాయి. ప్రియా కంగారుగా వంటింట్లోకి వెళ్ళిపోతుంది. సులోచన గారు ఆల్రెడీ టిఫిన్ ప్రిపేర్ చేయడం వల్ల అవన్నీ తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది. ప్రియా అందరికీ వడ్డించి రాజ్కి వడ్డిస్తూ ఉంటుంది. ప్రియని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక టిఫిన్ తింటూ ఉంటాడు రాజ్. సులోచన ప్రియాని కూడా తినమనడంతో ప్రియా కూడా రాజ్ పక్కనే కూర్చొని టిఫిన్ తింటూ ఉంటుంది. అందరూ కలిసి టిఫిన్ చేసిన తర్వాత లావణ్య ఆఫీస్కి రెడీ అయి బయటకు వస్తుంది. రాజ్ లావణ్యతో ఇవాల్టి నుంచి నువ్వు నాతో పాటు ఆఫీస్కి వస్తున్నావు అంటాడు. ఓకే అన్నయ్య అంటుంది లావణ్య. ప్రియా వెళ్ళి తను కూడా ఆఫీస్కి రెడీ అయి వస్తుంది. అది ఎప్పట్లానే కాటన్ శారీలో లైట్ పింక్ కలర్ బెంగళూరు కాటన్ శారీ, శారీకి తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్ విత్ పింక్ కలర్ బ్యాంగిల్స్, హెయిర్ మొత్తం లూజ్గా జడేసి కింద కొంచెం వదిలేస్తుంది. చెవులకి పెద్ద స్టెట్స్ పెట్టుకుని నుదుటిన సింధూరం, మెడలో మంగళసూత్రంతో చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపించే క్యూట్గా ఉంటుంది రాజ్ కళ్ళకి ప్రియ. రాజ్ ప్రియని చూస్తూ ట్రాన్స్లో ప్రియా దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడికి రెడీ అయ్యావు అని అడుగుతాడు. చాలా రోజులైంది ఆఫీస్కి వెళ్ళక. సోనా ఫీల్ అవుతుంది. అసలే సోనా కూడా లేదు కదా. ఓకే అయితే నేను ఆఫీస్లో డ్రాప్ చేసి నేను లావణ్య ఆఫీస్కి వెళ్తాం, అంతేకాని ఒక్కదానివే వెళ్ళకు. ప్రియా సరే అనడంతో బయలుదేరుతారు. ప్రియా, రాజ్, లావణ్య ముగ్గురు వెళ్తుంటే సులోచన ఆపి నా పిల్లలకి ఎలాంటి దిష్టి తగలకూడదు అనేసి ముగ్గురికి కలిపి దిష్టి తీస్తుంది. లావణ్య దగ్గరికి వచ్చి ఆదిత్య మెల్లగా మీరు జాగ్రత్త అని అంటాడు. లావణ్య ఆదిత్యకి థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ నాకెందుకండి, భలేవారే, మీ ప్లేస్లో ఎవరున్నా నేను అలాగే కాపాడేవాణ్ణి. తన ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నా అలాగే చేస్తానన్న ఆదిత్యపై తనకు తెలియకుండానే లావణ్యకి కోపం వస్తుంది. రాజ్ కూడా ఆది దగ్గరకు వచ్చి హగ్ చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ రా, నీ వల్లే ఈ కుటుంబంలో సంతోషం మిగిలింది. ఆదిత్య రాజ్కి కొంచెం దూరం జరిగి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పావంటే ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతా, తర్వాత నీ ఇష్టం అంటాడు. బాబోయ్ ఆ పని మాత్రం చెయ్యకురా అని రాజ్ లావణ్యని ప్రియని తీసుకుని ప్రియని డ్రాప్ చేయడానికి ప్రియ ఆఫీస్ వైపు వెళ్తారు. ప్రియని ఆఫీస్లో డ్రాప్ చేస్తూ ఈవినింగ్ కూడా నేనే వచ్చి పిక్ చేసుకుంటాను, తొందరపడి రాకు అని చెప్పి రాజ్ లావణ్యాన్ని తీసుకుని ఆఫీస్కి బయలుదేరుతాడు. లావణ్యాన్ని తీసుకుని వెళ్తున్న రాజ్ సడన్ గా కార్ బ్రేక్ వేసి లావణ్యాన్ని కూర్చోమని ఇప్పుడే వస్తానని చెప్పి కార్ దిగుతుంటాడు. రాజ్ని చూసి లావణ్య నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు రాజ్. నాకు తెలుసులేరా, వదిన అలా చూసి ఆగలేక తన దగ్గరికి వెళ్తున్నావు, వెళ్ళు టేక్ యువర్ ఓన్ టైం, నేను ఇక్కడే ఉంటా అంటుంది. నీకు రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది. నీ ముక్కుకు తాడు వేసే బావ ఎక్కడున్నాడో గాని తొందరగా తీసుకొచ్చేయాలి అంటాడు. నా సంగతి తర్వాత నువ్వు వెళ్ళు, అక్కడ మీ ఆవిడ వెయిటింగ్ అంటుంది లావణ్య. కార్ సడన్ గా ఆగేసరికి ప్రియా వెనక్కి తిరిగి చూసి అలాగే నిలబడిపోయి ఉంటుంది. రాజ్ ప్రియా దగ్గరకు వచ్చి మధ్యాహ్నం లంచ్కి బయటకు వెళ్దాం, నువ్వు రెడీగా ఉండు, నేనొచ్చి నేను పిక్ చేసుకుంటాను. రాజ్ మనసులో ఏమున్నావి, నేను చూస్తూ బ్రతికేయచ్చు అనుకుంటున్నాడు. ప్రియా సరే అని క్యూట్గా స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్తుంది. రాజ్ తన గుండెపై చేయి వేసుకుని రాజ్గా నీకు ఎక్కడో మచ్చుండి ఉంటుందిరా, ఏ శ్రమ లేకుండా ఇంత అందమైన ప్రియా నీ జీవితంలోకి వచ్చింది, నువ్వు రియల్లీ వెరీ లక్కీ అనుకుంటూ కార్ దగ్గరకు వచ్చి లావణ్యని తీసుకుని వెళ్తూ ఉంటాడు. లావణ్య రాజ్నే చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు. ఏం లేదురా, నువ్వు ఈ మధ్య నాకెందుకో కొంచెం తేడాగా కనిపిస్తున్నావు. ఏంటి అన్నాడు రాజ్. అబ్బే ఏం లేదు, ఈ రాజ్ మల్హోత్రా ప్రియకి దాసుడైపోయాడేమో అని నా డౌట్ అంది. ఏడ్చావే గాని నీకెలాంటి వాడో కావాలో చెప్పే అన్నాడు రాజ్. దానికి గట్టిగా నవ్వుతుంది లావణ్య. ఎందుకే ఆ నవ్వు, లేకుంటే నాకు పెళ్ళేంటి అంది. ఏమైంది అలా మాట్లాడుతున్నావు? మరి ఎలా మాట్లాడమంటావు? ఇప్పటికీ ఎంతమంది చూస్తుంటారు నన్ను, దాదాపు 10 మంది అయినా ఉంటారు కదా,
నేను చక్కగా ఉంటే అంతమంది నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తారు చెప్పు. రాజ్ లావణ్య వైపు కోపంగా చూస్తాడు. లావణ్య, అరే ఇప్పుడు ఏమైంది అంత కోపం అంది. మరేంటి ఆ మాటలు? విసిగిపోయానన్నయ్యా అంటుంది. దేనికిరా అన్నాడు రాజ్. లావణ్య కళ్ళనీళ్లతో పెళ్లి చూపులని వచ్చిన ఆ యదవల ముందు తలదించుకుని కూర్చుని విసుగొచ్చింది. వాళ్ళు వేసే తలా తోకాలేని ప్రశ్నలతో విసిగిపోయాను. బాహ్య సౌందర్యాన్ని చూసి అంతః సౌందర్య విషయాన్ని మర్చిపోతున్నారు. అరే ఆ అమ్మాయికి కూడా ఒక మనసు ఉంటుంది, అది చాలా మంచిదని అనుకోవడం లేదు. ఎంతసేపు పైతోలు చూస్తున్నారు గాని లోపల దాగి ఉన్న వ్యక్తిత్వాన్ని ఎవరూ చూడట్లేదు. ఎంతైనా లాయర్ కాబట్టి ఆ ధోరణులని మాట్లాడుతూ ఉంది. రాజ్ ఆలోచనలో పడి, అది సరే కాని ఈ మధ్య ఏంటి ఇలా ఉంటున్నావు? ఎలా ఉన్నాను అని తను తాను చూసుకుంటుంది లావణ్య. ఎలా ఉన్నావా అని పైన ఉన్న మిర్రర్ని లావణ్య వైపు తిప్పుతాడు. ఇప్పుడు చూసుకో అద్దంలో. ఒకప్పటి లావణ్యకి ఇప్పటి లావణ్యకి చాలా తేడా ఉంది. ఎందుకని అన్నాడు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అంది లావణ్య. నీ వే ఆఫ్ లుకింగ్ గురించి. ఒకప్పుడు ఎంత మంచిగా రెడీ అయ్యేదానివి, ఇప్పుడు చూడు ఎలా ఉన్నావో అన్నాడు. ఏం చేయనన్నయ్య, బయటికెళ్తే పోకిరీల సంఖ్య ఎక్కువైపోతుంది. నేను అందంగా ఉంటే కదా ప్రాబ్లం అని నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలా తయారయ్యాను అంటుంది. రాజ్ లావణ్య మాటలకి తలపై ఒకటిచ్చి, నీ మొహంలా ఉన్నావు. ఎవడో ఏదో అన్నాడని నిన్ను నేను మార్చుకోవడం కరెక్టేనా? కాదు అని తల అడ్డంగా ఊపుతుంది లావణ్య. నాకు తెలిసి నా చెల్లి ఎప్పుడు ఇలా ఉండదు. నువ్వు నీలా ఉండు. ఎవరి కోసమో నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. లావణ్య సరే అంటుంది. ఈలోగా ఆఫీస్ రావడంతో ఇద్దరు కలిసి ఆఫీస్ లోపలికి వెళ్తారు. తమ తమ వర్క్లో మునిగిపోతారు. అలా అలా టైం కాస్త మధ్యాహ్నం అవుతుంది. రాజ్ ఆఫీస్ పనిలో మునిగిపోతాడు. లావణ్య వచ్చి, ఏరా వదిలితో లంచ్కి వెళ్తానన్నావు? ఓ మర్చిపోయానురా, తను నా కోసం వెయిట్ చేస్తుంటుంది కదా అని వెంటనే ప్రియకి ఫోన్ చేస్తాడు. ప్రియ రాజ్ నెంబర్ అని తెలియక లిఫ్ట్ చేస్తుంది. హలో చెప్పండి అంటుంది. చెప్పేదేముంది, నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను, రెడీగా ఉండు. ప్రియా రాజ్ వాయిస్ గుర్తుపట్టి సరే అంటుంది. రాజ్ ఫోన్ పెట్టేయడంతో ప్రియా రాజ్ నెంబర్ సేవ్ చేసుకుని మేనేజర్ని పిలిచి తను బయటికి వెళ్తున్నట్టు చెప్తుంది. రాజ్ ప్రియా ఆఫీస్కి చేరుకుని కిందనే ఉండి ప్రియకి ఫోన్ చేస్తాడు. ప్రియా కొంచెం పని ఉంది, ఒక 10 మినిట్స్ మీరు పైకి రండి అంటుంది. మేనేజర్తో వర్క్ డిస్కషన్ చేస్తూ ఉంటుంది ప్రియా. రాజ్ రిసెప్షన్లో ప్రియా అని అడుగుతాడు. అప్పటికే ప్రియా చెప్పి ఉంచడం వల్ల రిసెప్షనిస్ట్ నేరుగా ప్రియా క్యాబిన్ చూపెడుతుంది. అక్కడున్న అమ్మాయిలందరూ రాజుని చూసి స్టన్ అయిపోతారు. ఏ ఉన్నాడంటే ఏ ఉన్నాడే, హీరోలా ఉన్నాడబ్బా అనుకుంటూ ఉంటారు. రాజ్ వెళ్ళేసరికి ప్రియా వర్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. రాజ్ని మేనేజర్కి పరిచయం చేస్తుంది. రాజ్ని కూర్చోమని చైర్ చూపెడుతుంది మాట్లాడుతూనే. రాజ్ చైర్లో కూర్చుంటూ ప్రియాని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అనుకుంటూ ఉంటాడు ప్రియా ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ని చూస్తూ. 5 మినిట్స్ తర్వాత మేనేజర్ బయటకు వెళ్ళిపోతాడు. ప్రియా వెళ్దామా అన్నాడు రాజ్. సరే అని ఇద్దరు కలిసి బయటకు వస్తారు. అందరూ రాజ్ని అలా చూడ్డం ప్రియా గమనిస్తుంది. వాళ్ళనే మాటలు కూడా ప్రియా వింటూ ఉంది. ప్రియా తనలోని తను నవ్వుకుంటూ రాజుని చూస్తూ నడుస్తూ ఉంటుంది. రాజు కూడా వాళ్ళ మాటలు వినపడతాయి. రాజ్ కావాలని వాళ్ళ ముందు ప్రియా చేయి పట్టుకొని తీసుకుని వెళ్తుంటాడు. ప్రియా రాజ్ చేసిన పనికి ఈయనేంటి ఇలా పట్టుకున్నారు అని పక్కనున్న వాళ్ళని చూస్తుంది. వాళ్ళందరూ ప్రియాని చూసి ఉడుక్కుంటూ ఉంటారు. వాళ్ళని చూసి నవ్వుకొని ఓహో ఎందుకా అని అనుకుంటూ రాజ్తో వెళ్తుంది. అక్కడి నుంచి నేరుగా పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి తనకు కావాల్సిన ఆర్డర్ చేసి లంచ్ చేసి అట్నుంచి అటే షాపింగ్కి వెళ్తారు. ఇప్పుడు షాపింగ్ ఎందుకు అంటుంది ప్రియా. ఎందుకా? రేపు భార్గవ్ బర్త్డే కదా, మర్చిపోయావా? లేదు మర్చిపోలేదు. భార్గవ్కి ఆల్రెడీ నేను తీసుకున్నాను కదా అంటుంది. నువ్వు తీసుకున్నావు, బావగా నేను తీసుకోవాలి కదా అన్నాడు. మీరొకటి నేనొకటి కాదు కదా అని వెంటనే తన నాలుగు ఖర్చుకుంటుంది ప్రియా. ఏమన్నావు అని ప్రియా వైపు చూస్తాడు. ఏం లేదు అంటుంది. రాజ్ నవ్వి, సరే నువ్వు తీసుకున్నావు కానీ ఇద్దరం కలిసి తీసుకుందాం అని రేపు మనం భార్గవ్ దగ్గరికి వెళ్తున్నాం, తనకి సర్ప్రైజ్, నువ్వు చెప్పకు. ప్రియా రాజ్ను చూస్తూ అలా ఉండిపోయింది. ప్రియా తన్ని చూడడంతో రాజ్, ఏంటమ్మా దిష్టి పెడుతున్నావా అన్నాడు. అలా చూస్తే నాకు దిష్టి తగులుతుంది చూడకే. రాజ్ మాటలు విని ప్రియకి నవ్వు వస్తుంది. ఇద్దరు కలిసి షాప్లో జెంట్స్ సెక్షన్ వెళ్ళి బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. రాజ్కి అక్కడే ఉన్న సో పీస్ నచ్చుతుంది. భార్గవ్ సైజ్ ఏంటి అని అడిగి సో పీస్ లాంటిదే భార్గవ్ సైజ్ తీసుకుంటాడు. అన్నీ రాజే సెలెక్ట్ చేస్తాడు. దాదాపు ఒక డజన్ వరకు తీసుకుంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటుంది ప్రియా. రాజ్ చురుగ్గా ప్రియా వైపు ఒక లుక్ ఇస్తాడు. దానితో ప్రియా సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత లేడీస్ సెలక్షన్స్ వెళ్ళి ప్రియకి కావాల్సినవి తీసుకుంటాడు. ప్రియా నాకేమి వద్దు, నాకు చాలానే ఉన్నాయి అని అంటుంది. నీకున్నాయని కాదు, నేను కొనిస్తానంటున్నాను కదా, తీసుకో ప్రియా అంటాడు. ప్రియకి అక్కడున్న వాటిలో ఏవీ నచ్చకపోవడంతో ప్రియకి తానే సెలెక్ట్ చేసి పక్కన పెడతాడు రాజ్.
ఇప్పుడు ఇవన్నీ నాకు అవసరమా అంది ప్రియ. నిన్ను నోరు మూసుకోమన్నాను కదా అన్నాడు. ప్రియకి రాజ్ తనపై హక్కు చూపించడం నచ్చుతుంది. అప్పుడే అక్కడికి ఒక న్యూ కపుల్స్ వస్తారు. వారు చూస్తున్న ఒక చీర ప్రియకి బాగా నచ్చుతుంది. సేల్స్ గర్ల్ ని పిలిచి దాన్ని ప్యాక్ చేయమంటాడు రాజ్. సేల్స్ గర్ల్ అది వాళ్ళు తీసుకున్నారనడంతో రాజ్ సరే అని ఇద్దరు అక్కడి నుంచి వచ్చేస్తారు. ప్రియ కొంచెం డల్ అవుతుంది. ప్రియని కారులో కూర్చోమని తనెప్పుడే వస్తానని చెప్పి రిటర్న్ వెళ్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.